హిస్టరీ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పార్ట్ 2 చూద్దాం. 101వ ప్రశ్న, ఫిలాసఫీ ఏ రెండు భాషా పదాల కలయిక? ఫిలో ప్లస్ సోఫియా, ఇది గ్రీకు భాష పదాల కలయిక. సైన్స్ అనే పదం ఏ భాష పదం? సెన్షియా, ఇది లాటిన్ భాష పదం. 103వ ప్రశ్న, వివిధ రంగాల్లో వచ్చే సమస్యలు సందేహాలు తీర్చుకున్నటకు ఎన్ని రకాల తత్వశాస్త్రం అంటారు? ఎన్ని రకాల తత్వశాస్త్రాలు ఉన్నాయి? 6 రకాలు. ఓకేనా? వివిధ రంగాల్లో వచ్చే సమస్యలు సందేహాలు తీర్చుటకు 6 రకాల తత్వశాస్త్రము అంటారు. అవేంటి అంటే మెటాఫిజిక్స్, దీన్ని ఆది ఫిజిక్స్ అంటారు, ఆది భౌతిక శాస్త్రం అంటారు. ఎపిస్తమాలజీ, నిజ జ్ఞాన శాస్త్రం అంటారు. ఆక్సియాలజీ, విలువల శాస్త్రం అంటారు. ఎథిక్స్, నీతి శాస్త్రం అంటారు. 5వది లాజిక్, తర్క లేదా ఆలోచన శాస్త్రం అంటారు. 6వది ఆస్థెటిక్స్, సౌందర్య శాస్త్రం అంటారు. ఈ 6 కూడా తత్వశాస్త్రాలు. 105వ ప్రశ్న, వాట్ ఈస్ బర్త్, వాట్ ఈస్ డెత్, వాట్ ఈస్ లైఫ్ అనేది ఏ శాస్త్రానికి సంబంధించినది? సరైన సమాధానం మనకు మెటాఫిజిక్స్కు సంబంధించినది. 106వ ప్రశ్న, వాదాలు ఎన్ని రకాలు? టైప్స్ ఆఫ్ ఫిలాసఫీ, ఫిలాసఫీ ఎన్ని రకాలు? 5 రకాలు. వాదాలు ఏవి, ఫిలాసఫీ ఏవి అంటే ఫస్ట్ది ఐడియలిజం, 2వది న్యాచురలిజం, 3వది ప్రెగ్మటిజం, 4వది రియలిజం, 5వది ఎగ్జిస్టాలిజం. ఈ 5 కూడా మనకు వాదాలు. ఐడియలిజం ప్రతిపాదించింది ఎవరు? ప్లాటో మరియు అరిస్టాటిల్. ఐడియలిజం యొక్క పితామహుడు ఎవరు? ప్లాటో. న్యాచురలిజం పితామహుడు ఎవరు? రూసో. 110వ ప్రశ్న, ప్రెగ్మటిజం పితామహుడు ఎవరు? జాన్ డ్యూ. రియలిజం యొక్క పితామహుడు ఎవరు? అరిస్టాటిల్. ఎగ్జిస్టాలిజం యొక్క పితామహుడు ఎవరు? సోరెన్ కిర్క్గార్డ్. 113వ ప్రశ్న, ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్ షార్ప్, ఎమోషనల్ బ్యాలెన్స్డ్, సోషల్లీ ఆబ్జెక్టివ్ లక్షణాలను ఆధారంగా చేసుకొని ఒక వ్యక్తి శారీరకంగా, మానసికంగా, భావోద్వేగంగా, సాంఘికంగా అభివృద్ధి చేయడమే ఫిజికల్ ఎడ్యుకేషన్ అని నిర్వచించింది ఎవరు? ఆప్షన్ 1 సిఏ బుచ్చర్, ఆప్షన్ బి జేబి నాష్, ఆప్షన్ సి నటెమర్ అండ్ ఎస్లింగర్, ఆప్షన్ డి సార్జెంట్. సరైన సమాధానం మనకు సిఏ బుచ్చర్ అనే వ్యక్తి ఒక వ్యక్తి శారీరకంగా, మానసికంగా, భావోద్వేగంగా, సాంఘికంగా అభివృద్ధి చెందడమే, అన్ని రకాలుగా అభివృద్ధి చెందడమే అని వ్యాయామ విద్య అని చెప్పింది ఎవరంటే సిఏ బుచ్చర్. 114వ ప్రశ్న, ఫిజికల్ ఎడ్యుకేషన్ జనరల్ ఎడ్యుకేషన్ ఒక భాగం అని చెప్పింది. ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేది జనరల్ ఎడ్యుకేషన్లో ఒక భాగము అని చెప్పింది ఎవరంటే సిఏ బుచ్చర్, జేబి నాష్, వటెమర్ అండ్ ఎస్లింగర్, సార్జెంట్. సరైన సమాధానం వటెమర్ అండ్ ఎస్లింగర్. 115వ ప్రశ్న, ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేది మొత్తం విద్యా ప్రక్రియలో ఒక దశల వంటిది అని చెప్పింది ఎవరు? ఆప్షన్ ఏ జేబి నాష్, ఆప్షన్ బి బుచ్చర్, ఆప్షన్ సి వటెమర్, ఆప్షన్ డి ఎస్లింగర్. సరైన సమాధానం ఆప్షన్ ఏ జేబి నాష్. 116వ ప్రశ్న, కదలికల అనుభవంతో ఒక వ్యక్తి మార్పు మొత్తాన్ని ఫిజికల్ ఎడ్యుకేషన్ అంటారు. కదలికల అనుభవంతో ఒక వ్యక్తిలో మార్పు మొత్తాన్ని ఫిజికల్ ఎడ్యుకేషన్ అని చెప్పింది ఎవరంటే ఆప్షన్ ఏ బుక్ వాల్టర్, ఆప్షన్ బి హాల్సన్ క్లార్క్, ఆప్షన్ సి డిఏ సార్జెంట్, ఆప్షన్ డి సిఏ బిపిఆర్. సరైన సమాధానం బుక్ వాల్టర్ అనే వ్యక్తి కదలిక అనుభవంతో ఒక వ్యక్తిలో వచ్చే మార్పు మొత్తాన్ని ఫిజికల్ ఎడ్యుకేషన్ అంటారని చెప్పింది మనకు బుక్ వాల్టర్ అనే వ్యక్తి చెప్పాడు. 117వ ప్రశ్న, సంపూర్ణమైన పరిపూర్ణమైనటువంటి మానవత్వాన్ని అభివృద్ధి చేసిన ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎవరు? హాలిసన్ క్లార్క్, బుక్ వాల్టర్, సార్జెంట్, సిఏబిపిఆర్. సరైన సమాధానం హాల్సన్ క్లార్క్ అనే వ్యక్తి మనకు చెప్పడం జరిగింది. 118వ ప్రశ్న, వ్యాయామ విద్య అనేది విద్యా ప్రక్రియ. దీనిలో వివిధ రకాల వ్యాయామ కృత్యాలు ద్వారా శిశువు సంపూర్ణ మూర్తిమత్వం పొంది తద్వారా
శారీరక, మానసిక, ఆధ్యాత్మిక సమగ్రతను పొందు విద్య, దాన్నే ఫిజికల్ ఎడ్యుకేషన్ అంటారని చెప్పింది ఎవరు అంటే జేపీ థామస్, బుక్ వాల్టర్, క్లార్క్, సిఏబిపిఆర్. సరైన సమాధానం జేపీ థామస్ అనే వ్యక్తి శిశువు సంపూర్ణ మూర్తిమత్వము పొంది తద్వారా సాంఘిక ఆధ్యాత్మిక సమగ్రతను పొందుతాడని చెప్పింది జేపీ థామస్ అనే వ్యక్తి. 119 ప్రశ్న, ఎవరి ప్రకారం పెద్ద కండరాల కార్యక్రమములతో పాల్గొన్న తద్వారా సాధించిన ఫలితాలు అనుభవాల ద్వారా పరిపూర్ణ పెరుగుదల అభివృద్ధి పొందుట అని చెప్పింది ఎవరు? ఓకేనా, బ్రౌన్ హీల్ అండ్ హ్యాగ్మ్యాన్, జేఎఫ్ విలియం, షార్మాన్, జేబీ నాష్. సరైన సమాధానం పెద్ద కండరాల కార్యక్రమాలని చెప్పింది బ్రౌన్ హీల్ అండ్ హ్యాగ్మ్యాన్. 127 ప్రశ్న, వివిధ రకాల కదలికల ద్వారా వ్యక్తి పొందే అనుభవాల మొత్తాన్ని వ్యాయామ విద్య అని చెప్పింది ఎవరు? ఓబర్ టఫర్, బుచ్చర్, క్యాసిడీ, ఆఫర్. సరైన సమాధానం కదలికల ద్వారా అని చెప్పింది ఎవరంటే ఓబర్ టఫర్. జేబీ నాష్ యొక్క వ్యాయామ విద్య లక్ష్యాలు ఏవి? ఆర్గానిక్ డెవలప్మెంట్, ఇంటర్ప్రెటివ్ డెవలప్మెంట్, న్యూరో డెవలప్మెంట్, ఎమోషనల్ డెవలప్మెంట్. సరైన సమాధానం పై 4 కూడా జేబీ నాష్ యొక్క వ్యాయామ విద్య లక్ష్యాలు. 122 ప్రశ్న, సహనము మరియు ఓర్పుతో పదే పదే కృత్యాలను ఏమంటారు? డ్రిల్ అంటారు. ఓకేనా, ఆప్షన్ చూద్దాం. డ్రిల్, ఎక్సర్సైజ్, జిమ్నాస్టిక్స్, క్యాలస్థెనిక్స్. సరైన సమాధానం సహనము మరియు ఓర్పు అంటే డ్రిల్లు, పదే పదే చేయు కృత్యాలంటే డ్రిల్లు. 123వ ప్రశ్న, వ్యాయామ సంస్కృతి, ఫిజికల్ కల్చర్ అనే పదము ఏ దేశం నుండి వచ్చింది? యుఎస్ఎస్ఆర్, రష్యా, అమెరికా, ఇండియా, నేపాల్. ఫిజికల్ కల్చర్ అనేది యుఎస్ఎస్ఆర్, రష్యా నుంచి రావడం జరిగింది. 124వ ప్రశ్న, యూరోప్ ఖండంలో మొట్టమొదటిగా నాగరికత సంతరించుకున్న దేశం ఏంటి? గ్రీక్, రోము, జర్మనీ, అమెరికా. సరైన సమాధానం యూరోప్ ఖండంలో అంటే గ్రీకు అని చెప్పొచ్చు. 125వ ప్రశ్న, వ్యాయామ విద్య స్వర్ణయుగంగా పిలువబడ్డ దేశం ఏంటి? ఆప్షన్ ఏ గ్రీక్, ఆప్షన్ బి రోము, ఆప్షన్ సి జర్మనీ, ఆప్షన్ డి అమెరికా. సరైన సమాధానం గ్రీకు. గ్రీకుల వ్యాయామ విద్యలో సర్వసాధారణమైనది డ్యాన్స్, మ్యూజిక్, పోయట్రీ, గేమ్స్. డ్యాన్స్ అనేది సర్వసాధారణమైనది. 127 ప్రశ్న, 2 ఐస్ ఆఫ్ గ్రీస్ అని మిల్టన్ ఏ నగరాలను అన్నాడు? స్పార్టా, ఏథెన్స్, క్రిట్, క్రెటాన్. స్పార్టా, క్రెటాన్, ఏథెన్స్. సరైన సమాధానం 2 ఐస్ ఆఫ్ గ్రీస్ అని మనకు మిల్టన్ ఏ నగరంలో అంటే స్పార్టా మరియు ఏథెన్స్ అన్నాడు. 128వ ప్రశ్న, నిరంకుశత, ప్రతిపక్షత రాజ్యమని ఏ రాజ్యాన్ని పిలుస్తారు? స్పార్టా, ఏథెన్స్, స్పార్టా, క్రిటా. సరైన సమాధానం స్పార్టాను అంటారు. దీన్ని టోటోలిటేరియన్ స్టేట్ అని కూడా అంటారు. 129వ ప్రశ్న, ప్రజాస్వామ్య రాజ్యమని దేనిని అంటారు? డెమోక్రటిక్ స్టేట్ అని గ్రీసులో ఏ రాజ్యాన్ని అంటారంటే ఏథెన్స్, స్పార్టా, క్రెటాన్. సరైన సమాధానం ఏథెన్స్. 30వ ప్రశ్న, గ్రీకుల వ్యాయామ విద్య ఎన్ని భాగాలుగా విభజించారు? 1, 2, 3, 4. సరైన సమాధానం 4. 130వ ప్రశ్న, గ్రీకులో వ్యాయామ విద్య చరిత్రను జతపరచండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. హోమరిక్ పీరియడ్ అనేది 850 బీసీలో. స్పార్టా పీరియడ్ అనేది 800 నుంచి 700 బీసీ. ఎర్లీ ఏథెన్స్ అనేది 776 నుంచి 480 బీసీ. లేటర్ ఏథెన్స్ పీరియడ్ అనేది 480 నుంచి 338 బీసీ వరకు అని చెప్పవచ్చు. ఓకేనా, నెక్స్ట్ 131వ ప్రశ్న, హోమరిక్ పీరియడ్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ యొక్క లక్ష్యం ఏంటి? మోషన్ ఆఫ్ యాక్షన్, మ్యాన్ ఆఫ్ యాక్షన్, మ్యాన్ ఆఫ్ విజ్డమ్, మ్యాన్ ఆఫ్ యాక్షన్ ఫిజికల్ ఎడ్యుకేషన్, మ్యాన్ ఆఫ్ విజ్డమ్ ఫర్ ఇంటెలెక్చువల్. ఓకేనా, సరైన సమాధానం హోమరిక్ పీరియడ్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ యొక్క ఎయిమ్ అనేది మ్యాన్ ఆఫ్ యాక్షన్ ఫర్ ఫిజికల్ ఎక్సలెన్స్, మ్యాన్ ఆఫ్ విజ్డమ్ ఫర్ ఇంటెలెక్చువల్. సరైన సమాధానం.
132 ప్రశ్న, స్పార్టా పీరియడ్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ యొక్క లక్ష్యం ఏంటి? మ్యాన్ ఆఫ్ విజ్డమ్, మ్యాన్ ఆఫ్ యాక్షన్, మ్యాన్ ఆఫ్ ఇంటెలెక్చువల్, మ్యాన్ ఆఫ్ వార్. సరైన సమాధానం మ్యాన్ ఆఫ్ యాక్షన్. 137 ప్రశ్న, ఎర్లీ ఏథెన్స్ పీరియడ్లో ఏమ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్? ఓకేనా, మ్యాన్ ఆఫ్ యాక్షన్, మ్యాన్ ఆఫ్ విజ్డమ్, మ్యాన్ ఆఫ్ ఇంటెలెక్చువల్. సరైన సమాధానం ఏ మరియు బి, అంటే మ్యాన్ ఆఫ్ యాక్షన్ మరియు మ్యాన్ ఆఫ్ విజ్డమ్. లేటర్ ఏథెన్స్లో ఏమ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఏంటి? ఓకేనా, గుడ్ హ్యాబిట్స్, కరేజ్, వెల్ బ్యాలెన్స్డ్, కంట్రోల్ ద పొజిషన్. ఓకేనా, అపిలేట్ ఇన్ మ్యాన్. సరైన సమాధానం పైవన్నీ. 135వ ప్రశ్న, హోమర్ రాసిన గ్రంథాలు ఏవి? హోమర్లో ఏ కాలంలో జిమ్నాస్టిక్స్ లేవు? సరైన సమాధానం ఇలియడ్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్. ఒడిస్సీ అనే గ్రంథం గ్రీకుల నాగరికత తెలుపుతుంది. సరైన సమాధానం ఏ అండ్ బి. ఓకేనా, హోమర్ కాలంలో జిమ్నాస్టిక్స్ అని లేవు. హోమర్ రాసిన గ్రంథాలు రెండు, అవి ఏంటి అంటే ఇలియడ్ మరియు ఒడిస్సీ. ఇలియడ్ అనేది స్పోర్ట్స్ అండ్ గేమ్స్ గురించి వివరిస్తుంది. ఒడిస్సీ అనేది గ్రీకుల నాగరికతను గురించి తెలుపుతుంది. 136 ప్రశ్న, స్పార్టన్ కాలంలో పుట్టిన పిల్లవాడు అంగవైకల్యమైతే టెటాగస్ పర్వతంపై వేస్తారు. అంగవైకల్యం లేకుండా తల్లి ఆధీనంలో హోమ్ స్టేజ్లో ఉంటాడు. హోమ్ స్టేజ్ ఎంతకాలం? 0 నుంచి 7 సంవత్సరాల వరకు. స్పార్టన్ ఎడ్యుకేషన్ స్టేజ్ ఎంత? 7 నుంచి 18 సంవత్సరాల వరకు. స్పార్టాలో విద్యార్థులు శిక్షణ పొందే ప్రదేశాన్ని ఏమంటారు? కామన్ బ్యారక్స్, అగోగ్, పబ్లిక్ కంపల్సరీ ట్రైనింగ్, స్కూల్. సరైన సమాధానం కామన్ బ్యారక్స్ అంటారు. స్పార్టాలోని పబ్లిక్ కంపల్సరీ ట్రైనింగ్ కంటెంట్స్ను సెంటర్స్ను ఏమని అంటారు? కంపల్సరీ ట్రైనింగ్ సెంటర్స్ని ఏమంటారంటే బరాక్స్, అగోగ్, పైడోనమస్, మిలిటరీ. సరైన సమాధానం అగోగ్ అంటారు. అగోగ్లోని బోధించే అధికారిని ఏమంటారు? ఇన్స్పెక్టర్, సూపర్డెంట్, టీచర్, పైడోనమస్. సరైన సమాధానం పైడోనమస్ అంటారు. స్పార్టాలో బాగా ఇష్టపడిన కృత్యము? రెజ్లింగ్, డ్యాన్సింగ్, మ్యూజింగ్, గ్యామ్లింగ్. రెజ్లింగ్ అనేది సరైన సమాధానం. 142 ప్రశ్న, స్పార్టాలోని స్త్రీ పురుషులు ఇద్దరు కలిసి జిమ్నాస్టిక్స్ డ్యాన్స్ చేస్తారు, అయితే దాన్ని ఏమంటారు? బిబాసిస్, ఫెస్టివల్ డ్యాన్స్, మిలిటరీ డ్యాన్స్, కాంపిటీషన్ డ్యాన్స్. బిబాసిస్ అని అంటారు. 143 ప్రశ్న, స్పార్టాలో ఫెస్టివల్ డ్యాన్స్ 2 రకాలు, అవి ఎవరి గౌరవార్థం చేస్తారు? ఓకేనా, సరైన సమాధానం హార్మోస్, ఇది డయానా దేవత గౌరవార్థం చేస్తారు. క్యారియటిక్ అనేది అత్లోస్ ఆఫ్ డయానా గౌరవార్థం చేస్తారు. 144 ప్రశ్న, స్పార్టాలో మిలిటరీ డ్యాన్స్ను సైనికులు నగ్నంగా మరియు కత్తులతో చేస్తారు, అయితే దీనిని ఏమంటారు? హార్మోస్, క్యారియటిక్, బిబాసిస్, పిర్రిక్. సరైన సమాధానం పిర్రిక్ అనేది సరైన సమాధానం. 145వ ప్రశ్న, స్పార్టాలో 18 ఇయర్స్ దాటిన వాళ్ళు ప్రతి యువకుడు వారి పేరును సీక్రెట్ కార్ప్స్లో నమోదు చేస్తారు, దాన్ని ఏమంటారు? క్రిప్టీరియా, మిలిటరీ, బరాక్, క్రిప్టీ. సరైన సమాధానం క్రిప్టీరియా అంటారు. 146 ప్రశ్న, స్పార్టాలో స్త్రీల వివాహ యొక్క వయసు ఎంత? 20. స్పార్టాలో పురుషుల వివాహ వయసు ఎంత? 30. స్పార్టాలో 30 ఏళ్ళు నిండిన ప్రతి పురుషుడు వారి యొక్క అసెంబ్లీలో నమోదు చేసుకోవాల్సింది ఉంటుంది, దాని యొక్క పేరేంటి? అపెల్లా, క్రిప్టీరియా, మిలిటరీ, అపోలో. సరైన సమాధానం అపెల్లా. స్పార్టా పౌరుల రిటైర్మెంట్ ఏజ్ ఎంత? 50 ఇయర్స్. స్పార్టా పౌరుల శాశ్వత రిటైర్మెంట్ మరియు వారు ఎక్కడ సభ్యత్వం పొందాలి? 60 సంవత్సరాలు సెనేట్ ఆఫ్ జురిసిలో సభ్యత్వం పొందాలి. ప్రాచీన కాలంలో ఒలింపిక్స్ ఎక్కడ ప్రారంభించబడ్డాయి? ఓకేనా, యాన్సెంట్ ఒలింపిక్స్ అనేది ఎక్కడ ప్రారంభించబడంటే మనకు హోమరిక్, స్పార్టా, ఎర్లీ ఏథెన్స్, లేటర్ ఏథెన్స్. సరైన సమాధానం ఎర్లీ ఏథెన్స్లో 776 బీసీలో ప్రాచీన ఒలింపిక్స్ అనేది ప్రారంభించడం జరిగింది. 152 ప్రశ్న, 3 అవర్స్కు బోధనా పద్ధతి ఏ కాలంలో ఉపయోగించారు? హోమరిక్, స్పార్టా, ఎర్లీ ఏథెన్స్, లేటర్ ఏథెన్స్. సరైన సమాధానం ఎర్లీ ఏథెన్స్లో. ఎర్లీ ఏథెన్స్ కాలంలో గృహదశ 0 నుంచి 7 సంవత్సరాల వరకు. ఎర్లీ ఏథెన్స్ కాలంలో ఎడ్యుకేషన్ స్టేజ్ అనేది 7 నుంచి 18 సంవత్సరాల వరకు.
ఎర్లీ ఏథెన్స్ విద్యా సంస్థలు ఎన్ని? అవి ఏవి? 2 విద్యా సంస్థలు ఉన్నాయి. పాలెస్ట్రా మరియు డిడస్కాలియం అనేది ఎర్లీ ఏథెన్స్‌లోని విద్యా సంస్థలు. 156వ ప్రశ్న, ఎర్లీ ఏథెన్స్‌లో పాలెస్ట్రాను ఏమంటారు? గ్రామర్ స్కూల్, వ్రెజ్లింగ్ స్కూల్, మ్యాజిక్ స్కూల్, డ్యాన్స్ స్కూల్. సరైన సమాధానం వ్రెజ్లింగ్ స్కూల్ అనేది సరైన సమాధానం. 157వ ప్రశ్న, ఎర్లీ ఏథెన్స్‌లో డిడస్కాలియంను ఏమంటారు? గ్రామర్ స్కూల్ లేదా మ్యూజిక్ స్కూల్, వ్రెజ్లింగ్ స్కూల్, డ్యాన్స్ స్కూల్, బాక్సింగ్ స్కూల్. సరైన సమాధానం గ్రామర్ స్కూల్ లేదా మ్యూజిక్ స్కూల్ అంటారు. 158వ ప్రశ్న, ఎర్లీ ఏథెన్స్‌లో పాలెస్ట్రాలోని వ్రెజ్లింగ్ స్కూల్లో బోధించే వారిని ఏమంటారు? పైడో ట్రైబ్ లేక పీఈటీ, టీచర్, గైడ్, పైడో. సరైన సమాధానం పైడో ట్రైబ్ లేక పీఈటీ అంటారు. 159 క్వశ్చన్ చూద్దాం. ఎర్లీ ఏథెన్స్‌లో 18 ఇయర్స్ నిండిన ప్రతి ఒక్కరూ తన పేరును క్యాడెట్గా ఎక్కడ నమోదు చేసుకోవాలి? సెనెట్, బరాక్, ఎఫీబస్, ఏపీ. సరైన సమాధానం ఎఫీబస్లో నమోదు చేసుకోవాలి. 160వ ప్రశ్న, ఎర్లీ ఏథెన్స్ రాష్ట్రంలో ఎన్ని జిమ్నాయిజంలు కలవు? 3 జిమ్నాయిజంలు కలవు. ఎర్లీ ఏథెన్స్ రాష్ట్రంలో జిమ్నాయిజంలు ఏవి? లైసియం, అకాడమీ, సైనా సర్కస్ అనేది ఈ 3 జిమ్నాయిజంలు. 162వ ప్రశ్న, ఎర్లీ ఏథెన్స్‌లో లైసియం జిమ్నాయిజం ఎవరు కట్టించారు? అరిస్టాటిల్. ఎర్లీ ఏథెన్స్‌లో అకాడమీ జిమ్నాయిజం ఎవరు కట్టించారు? అరిస్టాటిల్, ప్లాటో, యాంటస్థెనిస్. ఎవరు కాదు. సరైన సమాధానం ప్లాటో. 164వ ప్రశ్న, ఎర్లీ ఏథెన్స్‌లో సైనా సర్కస్ జిమ్నాయిజంను ఎవరు కట్టించారు? అరిస్టాటిల్, ప్లాటో, యాంటస్థెనిస్. నన్. ఎవరు కాదు. యాంటస్థెనిస్ అనేది సైనా సర్కస్ కట్టించాడు. ఓకేనా. మనకు అకాడమీ అనేది ప్లాటో కట్టించాడు. లైసియం అనేది అరిస్టాటిల్ కట్టించడం జరిగింది. ఓకేనా. 165వ ప్రశ్న, ఎర్లీ ఏథెన్స్ వారు ఇష్టపడే కృత్యం ఏంటి? బాక్సింగ్, రెజ్లింగ్, జిమ్నాస్టిక్స్, మ్యూజిక్. బాక్సింగ్ అనేది ఇష్టపడతారు. ఎర్లీ ఏథెన్స్ వారు బాక్సింగ్తో పాటు ఇష్టపడేది ఏంటి? డ్యాన్సింగ్, మ్యూజిక్, డ్రామా, పిక్నిక్. డ్యాన్సింగ్ అనేది సరైన సమాధానం. ఓకేనా. 167వ ప్రశ్న, ఇక్కడి నుంచి 107 అని తప్పుపడింది. 167వ ప్రశ్న, ఎర్లీ ఏథెన్స్ డ్యాన్సింగ్లో రకాలేవి? బ్యాంచింగ్, కోరల్ డ్యాన్స్. ఓకేనా. డైనోసోనిక్, పెర్రిక్ వార్ డ్యాన్స్. దీనిని ఎపిబత్ చేస్తారు. సరైన సమాధానం పైవన్నీ. 168వ ప్రశ్న, గ్రీకుల జాతీయ క్రీడలు నేషనల్ అథ్లెటిక్ కాంటెస్ట్, పాన్ హెలెనిక్ గేమ్స్ అని వేటిని అంటారు? ఒలింపిక్ గేమ్స్, పిథియన్ గేమ్స్, ఇస్థిమియన్ గేమ్స్, నిమియన్ గేమ్స్ అనేది ఇవి గ్రీకుల యొక్క జాతీయ క్రీడలని ఈ 4టిని చెప్పుకుంటారు. 169వ ప్రశ్న, ఒలింపిక్స్ ఏ ప్రదేశంలో జరుగుతాయి? ఒలింపియా, డెల్ఫీ, కోరింతా, ఆర్గోలిస్. ఒలింపియా అనే ప్రాంతంలో ఒలింపిక్స్ జరుగుతాయి. 170వ ప్రశ్న, పిథియన్ గేమ్స్ ఏ ప్రదేశంలో జరుగుతాయి? ఒలింపియా, డెల్ఫీ, కోరింతా, ఆర్గోలిస్. డెల్ఫీ ప్రాంతంలో పిథియన్ అనే గేమ్స్ జరుగుతాయి. 171వ ప్రశ్న, ఇస్థిమియన్ గేమ్స్ ఏ ప్రాంతంలో జరుగుతాయి? కోరింతా, ఆర్గోలిస్, డెల్ఫీ, ఒలింపియా. ఇస్థిమియన్ అనే గేమ్స్ కోరింతా అనే ప్రాంతంలో జరుగుతాయి. 172వ ప్రశ్న, నిమియన్స్ గేమ్స్ ఏ ప్రాంతంలో జరుగుతాయి? ఆర్గోలిస్, కోరింతా, డెల్ఫీ, ఒలింపియా. ఆర్గోలిస్ అనే ప్రాంతంలో నిమియన్ అనే గేమ్స్ జరుగుతాయి. 173వ ప్రశ్న, ఆటలు ఎవరి జ్ఞాపకార్థం అనేది జతపరచని అడుగుతున్నాడు ఇక్కడ. ఒలింపిక్స్ అనేది గాడ్ జ్యూస్ గౌరవార్థం. పిథియన్ గేమ్స్ అనేవి అపోలో దేవత గౌరవార్థం. ఇస్థిమియన్ గేమ్స్ అనేది పొసిడాన్ గాడ్ ఆఫ్ సీ గౌరవార్థం. నిమియన్ గేమ్స్ అనేది మళ్ళీ గాడ్ జ్యూస్ గౌరవార్థం. ఇవన్నీ కూడా సరైనవి. 174వ ప్రశ్న, గ్రీకులు ఆటలు అవి జరిగే సంవత్సరాలకు ఒకసారి జతపరచని అడుగుతున్నాడు ఇక్కడ. ఒలింపిక్స్ అనేది ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి. పిథియన్స్ అనేది ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఇస్థిమియన్ అనేది ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. నిమియన్ అనేది ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. 175వ ప్రశ్న, గ్రీకుల ఆటలు ఆ ఆటలకి ఇచ్చే బహుమతులు మనము జతపరచని అడుగుతున్నాను ఇక్కడ. ఒలింపిక్స్ అనేది 16 ఆలివ్ ఆకులు ఇస్తారు. పిథియన్ గేమ్స్ అనేది బే లీవ్స్ ఇస్తారు.
ఇస్తుమియన్ గేమ్స్ అనేది డ్రై పార్సీ లీవ్స్ ఇస్తారు. నిమియన్ గేమ్స్ అనేది ఫ్రెష్ పార్సీ లీవ్స్ ఇస్తారు. ఓకేనా. 176 ప్రశ్న, గ్రీకుల క్రీడలు వాటి యొక్క విశేషాలు జతపరచండి. ఒలింపిక్స్ అనేది పాన్ హెలెనిక్లో ముఖ్యమైన క్రీడలు. సరైన సమాధానం ఇది. పిథియన్ గేమ్స్ అనేవి ఇవి రెండు ముఖ్యమైన క్రీడలు, ఇది రెండో ముఖ్యమైన క్రీడలు పిథియన్ గేమ్స్ అనేది, ఇది కూడా సరైన సమాధానం. ఇస్తుమియన్ గేమ్స్ అనేది ఇవి ఏథెన్స్ వారి ప్రసిద్ధి చెందిన క్రీడలు, ఇది కూడా సరైన సమాధానం. నిమియన్ గేమ్స్ అనేది ఇవి మానవ చరిత్రలో మొట్టమొదటి క్రీడలు, ఇవన్నీ కూడా సరైన సమాధానం. 177 ప్రశ్న, వ్యక్తివాదం అభివృద్ధి చెందిన కాలం ఏది? హోమరిక్ కాలం, స్పార్టన్ కాలం, ఎర్లీ ఏథెన్ కాలం, లేటర్ ఏథర్ కాలం. లేటర్ ఏథెన్ కాలంలో వ్యక్తివాదం అనేది బాగా అభివృద్ధి చెందింది. 178 ప్రశ్న, అరిస్టోఫోన్లు, జీనోఫోన్లు ఏ కాలానికి చెందినవారు? లేటర్ ఏథెన్స్. 179 ప్రశ్న, సాంఘిక తత్వశాస్త్రానికి వ్యక్తియే కేంద్ర బిందువుగా మారాడు కనుక ఏ కాలాన్ని గోల్డెన్ పీరియడ్ అంటారు? సరైన సమాధానం లేటర్ ఏథెన్స్ను గోల్డెన్ కాలం అంటారు. 180 ప్రశ్న, ఫాదర్ ఆఫ్ మెడికల్ జిమ్నాస్టిక్స్ అని ఎవరిని అంటారు? హిప్పోక్రాట్స్ను ఫాదర్ ఆఫ్ మెడికల్ జిమ్నాస్టిక్స్ అంటారు. 181 ప్రశ్న, సాంప్రదాయ జ్ఞానం కంటే నిజమైన జ్ఞానం పొందడమే మంచిది అని చెప్పింది ఎవరు? హిప్పోక్రటిస్, సోక్రటిస్, ప్లాటో, జీనోఫోన్లో సోక్రటిస్ అనే వ్యక్తి చెప్పాడు. 182 ప్రశ్న, స్త్రీ పురుషులకి ఇద్దరికీ వ్యాయామ విద్య అవసరమని చెప్పింది ఎవరు? హిప్పోక్రాట్స్, సోక్రటిస్, ప్లాటో, జీనోఫోన్లో. సరైన సమాధానం ప్లాటో. 183 ప్రశ్న, ఆరోగ్యంగా జీవించడానికి వ్యాయామం అవసరమని చెప్పింది ఎవరు? అరిస్టాటిల్, సోక్రటిస్, ప్లాటో, హిప్పోక్రేట్స్. సరైన సమాధానం అరిస్టాటిల్. 184 ప్రశ్న, సైన్యాన్ని ఏర్పరచడానికి వ్యాయామ విద్య అవసరమని చెప్పింది? అరిస్టాటిల్, సోక్రటిస్, ప్లాటో, జీనోఫోన్. సరైన సమాధానం జీనోఫోన్. 185 ప్రశ్న, ప్రిజర్వేషన్ ఆఫ్ హెల్త్, ఎక్సర్సైజ్ విత్ స్మాల్ బాల్, ఎక్సర్సైజ్ విత్ ఫుడ్ అని చెప్పింది ఎవరు? అరిస్టాటిల్, సోక్రటిస్, ప్లాటో, గాలెన్. సరైన సమాధానం గాలెన్. 186 ప్రశ్న, రోమ్ వార్ ఇన్వైటెడ్ బై రోమోలస్ అండ్ రేమన్, రోమోలస్, రెమన్, మార్క్డి. సరైన సమాధానం రోమ్ వాస్ ఇన్వైటెడ్ బై ద రోమోలస్ అండ్ రెమన్ అనే వ్యక్తి ఇన్వైట్ చేశారు. 187 ప్రశ్న, ప్రాచీన రోమ్లో వ్యాయామ విద్యకు ప్రాథమిక సంస్థ ఏది? గృహము, స్కూలు, సైనిక శిబిరము, మైదానము. సరైన సమాధానం గృహము. 188 ప్రశ్న, వెరీ కామన్ పాపులర్ గేమ్ రోమన్ యూత్, హ్యాండ్బాల్. 189 ప్రశ్న, గ్రీకు పాలెస్ట్రా జిమ్నాస్టిక్స్ను వ్యతిరేకించిన వారెవరు? లేటర్ రోములు వాళ్ళు వ్యతిరేకించారు. 190 ప్రశ్న, హార్ట్ ఆఫ్ యూరప్ ఖండం అని దేన్ని అంటారు? అంటే యూరప్ ఖండం యొక్క గుండెకాయ అని దేన్ని అంటారంటే జర్మనీ, గ్రీకు, రోమన్, అమెరికా. సరైన సమాధానం జర్మనీ. 181 ప్రశ్న, ఆధునిక జర్మనీలో మొట్టమొదటి ఫిలోంథ్రోపియం పాఠశాల స్థాపించిన వారు? జాన్ బెసిడో, జాన్ క్రిస్టోఫర్ ఫ్రెడరిక్ గడ్స్మత్, ఫ్రెడరిక్ లుడ్విగ్ జాన్, అడల్ఫ్ స్పేస్. సరైన సమాధానం ఆధునిక జర్మనీలో మొట్టమొదటి ఫిలోంథ్రోపియం పాఠశాల స్థాపించిన వారు జాన్ బెసిడో. ఓకేనా. ఇక్కడ జతపరచని అడుగుతున్నాడు. జాన్ బెసిడో యొక్క కాలం ఎంత అంటే 1713 నుంచి 1790. జాన్ క్రిస్టోఫర్ ఫ్రెడరిక్ గడ్స్మత్ యొక్క కాలం ఎంత అంటే 1759 నుంచి 1839 వరకు. ఫ్రెడరిక్ లుడ్విగ్ జాన్ యొక్క కాలము ఎంత అంటే 1778 నుంచి 1852 వరకు. అడల్ఫ్ స్పేస్ యొక్క కాలం ఎంత అంటే 1810 నుంచి 1858 వరకు. ఇవన్నీ కూడా సరైన సమాధానాలు. 193 ప్రశ్న, ద ఫౌండర్ ఆఫ్ మోడర్న్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎవరు? ద ఫౌండర్ ఆఫ్ మోడర్న్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎవరు అంటే జాన్ బెసిడో, గడ్స్మత్, లుడ్విగ్ జాన్, అడల్ఫ్ స్పేస్. సరైన సమాధానం జాన్ బెసిడో అనేది ద ఫౌండర్ ఆఫ్ మోడర్న్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేది చెప్పుకుంటారు. 194 ప్రశ్న, ఫిలంథ్రోపియం మొట్టమొదటి పీట్ ఎవరు? జాన్ సిమన్స్, క్రిస్టియన్ కార్ల్ ఆండ్రే, కార్ల్ డీమ్, నాచ్ గేల్. సరైన సమాధానం ఫిలంథ్రోపియం యొక్క మొట్టమొదటి పీటి జాన్ సిమన్స్. 195 ప్రశ్న, బెసిడోస్ మెథడ్ ఆఫ్ టీచింగ్కి ఇంప్రెస్ అయిన వారు ఎవరు? క్రిస్టియన్, గోతిఫ్ సాల్జ్మాన్,
ఇతని యొక్క కాలం 1744 నుంచి 1811. క్రిస్టియన్ కార్ల్ ఆండ్రే, జాన్ సిమన్స్, కార్ల్ డ్రీమ్. సరైన సమాధానం బెసిడో యొక్క మెథడ్ ఆఫ్ టీచింగ్కు బాగా ఇంప్రెస్ అయిన వ్యక్తి క్రిస్టియన్ గొతిఫ్ సాల్జ్మన్ అనే వ్యక్తి. 196 ప్రశ్న 1785లో షెఫెన్థల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ను ఏర్పాటు చేసింది ఎవరు? క్రిస్టియన్ గొతిఫ్ సాల్జ్మాన్, క్రిస్టియన్ కార్ల్ ఆండ్రే, జాన్ సిమన్స్, కార్ల్ డ్రీమ్. సరైన సమాధానం క్రిస్టియన్ గొతిఫ్ సాల్జ్మన్ అనే వ్యక్తి షెఫెన్థల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ను ఏర్పాటు చేశాడు. 197 ప్రశ్న షెఫెన్థల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ యొక్క మొట్టమొదటి పీఈటీ ఎవరు? క్రిస్టియన్ కార్ల్ ఆండ్రే, క్రిస్టియన్ గొతిఫ్ సాల్జ్మాన్, జాన్ సిమన్స్, కార్ల్ డ్రీమ్. సరైన సమాధానం షెఫెన్థల్ ఎడ్యుకేషన్ యొక్క మొట్టమొదటి పీఈటీ క్రిస్టియన్ కార్ల్ ఆండ్రే. 198 ప్రశ్న షెఫెన్థల్ పాఠశాల నుండి కార్ల్ ఆండ్రే వెళ్ళిపోయాక ఉపాధ్యాయుడిగా ఎవరు చేరారు? జాన్ క్రిస్టోఫర్ ఫెడరిక్ గట్స్మత్, లూడ్విగ్ జాన్ అడల్ఫ్ స్పేస్, జాన్ సీనా. సరైన సమాధానం 198 ప్రశ్న జాన్ క్రిస్టోఫర్ ఫెడరిక్ గట్స్మత్ అనే వ్యక్తి మనకు నెక్స్ట్ షెఫెన్థల్ పాఠశాల యొక్క పీఈటీ. కార్ల్ ఆండ్రే వెళ్ళిపోయాక. 199 ప్రశ్న సాధారణ విద్యలో జిమ్నాస్టిక్స్ మంచి ప్రాధాన్యత కల్పించింది ఎవరు? గట్స్మత్, లూడ్విగ్ జాన్ అడల్ఫ్ స్పేస్, బెసిడో. సరైన సమాధానం సాధారణ విద్యలో జిమ్నాస్టిక్స్కు ప్రాధాన్యత కల్పించింది గట్స్మత్తు. ఓకేనా. మనకు 200 ప్రశ్న 200 క్వశ్చన్ బెర్లిన్ నగరంలో ప్లామెన్స్ బాయ్స్ స్కూల్ అండ్ జర్మన్ క్లస్టర్, ఓకేనా, గ్లౌ క్లస్టర్ స్కూల్లో టీచర్గా బోధించేవారు ఎవరు? లూడ్విగ్ జాన్, బెసిడో, గట్స్మత్, అడల్ఫ్ స్పేస్. సరైన సమాధానం బెర్లిన్ నగరంలో అంటే జర్మనీలోని బెర్లిన్ నగరంలో ప్లామెన్స్ బాయ్స్ స్కూలు జర్మనీ క్లస్టర్లో లూడ్విగ్ జాన్ అనే వ్యక్తి టీచర్గా ఉండేవాడు. 201 ప్రశ్న 1806లో టర్న్ వెరైన్ మూమెంట్ జర్మన్ జిమ్నాస్టిక్ సొసైటీస్ను ప్రారంభించింది ఎవరు? లూడ్విగ్ జాన్, బెసిడో, గట్స్మత్, అడల్ఫ్ స్పేస్. సరైన సమాధానం టర్న్ వెరైన్ మూమెంట్ స్థాపించింది లూడ్విగ్ జాన్. 202 ప్రశ్న టర్న్ ప్లాడ్జ్ 1811 అనే 1811లో టర్న్ ప్లాడ్జ్ అనే క్రీడా మైదానాన్ని ఎవరు ఏర్పాటు చేశారు? లూడ్విగ్ జాన్, బెసిడో, గట్స్మత్, అడల్ఫ్ స్పేస్. లూడ్విగ్ జాన్ అనే వ్యక్తి చేయడం జరిగింది. ఇది రెక్టాంగులర్ షేప్లో ఉంటుంది. 203 ప్రశ్న జర్మన్ జిమ్నాస్టిక్స్ గ్రంథంను రచించింది ఎవరు? లూడ్విగ్ జాన్, బెసిడో, గట్స్మత్, అడల్ఫ్ స్పేస్. జర్మన్ జిమ్నాస్టిక్స్ అనే గ్రంథాన్ని లూడ్విగ్ జాన్ అనే వ్యక్తి రచించడం జరిగింది. 204 ప్రశ్న టర్న్ వెరైన్ ఉద్యమంను లూడ్విగ్ జాన్, ఓకేనా, అతని యొక్క హత్య చేశారనే ఆరోపణలతో ఎప్పుడు ఆపడం జరిగింది? టర్న్ వెరైన్ ఉద్యమాన్ని లూడ్విగ్ జాన్ అతను హత్య చేశారనే ఆరోపణలతో ఎప్పుడు నిలిపివేయడం జరిగిందంటే 1819లో. 205 ప్రశ్న జర్మనీలో జాతీయ భావను కలగజేసింది ఎవరు? లూడ్విగ్ జాన్, బెసిడో, గట్స్మత్, అడల్ఫ్ స్పేస్. సరైన సమాధానం లూడ్విగ్ జాన్. 206 ప్రశ్న సిస్టమ్ ఆఫ్ జిమ్నాస్టిక్స్ రచించింది ఎవరు? అడల్ఫ్ స్పేస్, బెసిడో, గట్స్మత్, జాన్. అడల్ఫ్ స్పేస్ అనేది మనకు సరైన సమాధానం. 207 ప్రశ్న మాన్యువల్ ఆఫ్ జిమ్నాస్టిక్స్ ఫర్ స్కూల్ అనే గ్రంథాన్ని రచించింది ఎవరు? అడల్ఫ్ స్పేస్, బెసిడో, గట్స్మత్, లూడ్విగ్ జాన్. అడల్ఫ్ స్పేస్ అనేది సరైన సమాధానం. 208 ప్రశ్న అడల్ఫ్ స్పేస్ కాలంలో జిమ్నాస్టిక్స్ విద్యలో భాగంగా ఎప్పుడు గుర్తించారు? 1842, 1841, 1840, 1843. సరైన సమాధానం 1842. 209 ప్రశ్న 1వ తరగతి నుండి లాంగ్వేజెస్, డ్రాయింగ్ సబ్జెక్ట్స్తో పాటు వ్యాయామ విద్యను తప్పనిసరిగా సబ్జెక్టుగా ప్రవేశపెట్టాలని చెప్పింది ఎవరు? కార్ల్ డ్రీమ్, ఈటీ గ్లస్టర్, కార్ల్ ఆండ్రే, సిమెన్స్. సరైన సమాధానం కార్ల్ డ్రీమ్. ప్లే గ్రౌండ్స్ యొక్క పితామహుడు ఎవరు జర్మనీలో? ఈటీ గ్లస్టర్, కార్ల్ డ్రీమ్, కార్ల్ ఆండ్రే, సిమెన్స్. ఈటీ గ్లస్టర్ అనేది ప్లే గ్రౌండ్స్ యొక్క పితామహుడు. 211 ప్రశ్న స్వీడన్ నందు పెర్ హెన్రిక్ లింగ్ ప్రకారం జిమ్నాస్టిక్స్లో ఎక్సైజ్ 4 రకాలు. అవి ఏవి? ఎడ్యుకేషనల్ జిమ్నాస్టిక్స్, మిలిటరీ జిమ్నాస్టిక్స్, మెడికల్ జిమ్నాస్టిక్స్, ఆస్థెటికల్ జిమ్నాస్టిక్స్. పైవన్నీ కూడా
212వ ప్రశ్న ఫౌండర్ ఆఫ్ మోడల్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇన్ డెన్మార్క్ అనేది ఎవరినంటారు? ఫ్రాంచ్ నైటింగేల్, ఈటి గ్లాస్టర్, కార్ల్ ఆండ్రే సిమన్స్. సరైన సమాధానం ఫ్రాంచ్ నైటింగేల్. 213వ ప్రశ్న యూరోప్ ఖండంలో మొదటి ఓపెన్ జిమ్నాజియంను కోపెన్ బాగ్లో స్థాపించింది ఎవరు? నార్చ్గేల్, గ్లాస్టర్, కార్ల్ ఆండ్రే సిమన్స్. సరైన సమాధానం నార్చ్గేల్. మాన్యువల్ ఆఫ్ జిమ్నాస్టిక్స్ 1828లో రచించింది ఎవరు? నార్చ్గేల్, కార్ల్ ఆండ్రే, గ్లాస్టర్, సిమెన్స్. మాన్యువల్ ఆఫ్ జిమ్నాస్టిక్స్ 1828లో నార్చ్గేల్ అనే వ్యక్తి రచించడం జరిగింది. 215 ప్రశ్న జిమ్నాస్టిక్స్ ఫర్ సెకండరీ స్కూల్స్ 1834లో రచించింది ఎవరు? నార్చ్గేల్, గ్లాస్టర్, ఆండ్రీ, సిమెన్స్. సరైన సమాధానం జిమ్నాస్టిక్స్ ఫర్ సెకండరీ స్కూల్స్ అనేది నార్చ్గేల్ రచించడం జరిగింది. 216 ప్రశ్న డానిజం స్పోర్ట్స్ ఫెడరేషన్ ఎప్పుడు ఏర్పాటైంది? 1896, 1898, 1899, 1900. సరైన సమాధానం 1896. 217 ప్రశ్న ద ద ద కోపెన్హాగ్ స్పోర్ట్స్ పార్క్ ఎప్పుడు నిర్మితమైంది? 1910, 1911, 1912, 1914. సరైన సమాధానం 1911. 218 ప్రశ్న ప్లే గ్రౌండ్ అసోసియేషన్ ఎప్పుడు ఫార్మేషన్ అయింది? 1891, 1892, 1893, 1894. సరైన సమాధానం ప్లే గ్రౌండ్ అసోసియేషన్ అనేది ఎప్పుడు ఫామ్ అయిందంటే 1891లో ఫామ్ అయింది. ఓకేనా? ఇంతటితో హిస్టరీ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయింది.